Vocabulary helps us to communicate in English fluently. Vocabulary plays a vital role in the learning process. It's an element that connects all the four skills: listening, reading, writing, and speaking. More we learn vocabulary, more we improve our English speaking skills. So, I want to start lessons on vocabulary. Today, I would like to explain 10 words which begin with A. అబాండన్ అంటే సంరక్షణ అవసరమైన వారిని పూర్తిగా వదిలివేయుట. టు లీవ్ ఎ పర్సన్ హూ నీడ్స్ ప్రొటెక్షన్ ఆర్ హెల్ప్. ఐల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. హీ అబాండన్డ్ హిస్ ఫ్యామిలీ. అతను తన కుటుంబాన్ని వదిలేశాడు. ఓన్ మదర్ అబాండన్డ్ హర్ చిల్డ్రన్. కన్న తల్లి తన పిల్లలను వదిలేసింది. దిస్ హౌస్ వాజ్ అబాండన్డ్ ఇయర్స్ అగో. ఈ ఇల్లు చాలా ఏళ్ల నుండి ఖాళీగా ఉంది. ఐ నెవర్ థాట్ దట్ హీ వుడ్ అబాండన్ హిజ్ ఓల్డ్ పేరెంట్స్. అతను వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వదిలేస్తాడు అనుకోలేదు. ఏబుల్ ఈజ్ అడ్జెక్టివ్, అబిలిటీ ఈజ్ నౌన్. ఏబుల్ అంటే చేయగలగడం, అబిలిటీ అంటే సామర్థ్యం కలిగి ఉండడం. నౌ హీజ్ ఏబుల్ టు వాక్. ఇప్పుడు అతను నడవగలుగుతున్నాడు. షీ ఈజ్ ఏబుల్ టు టాక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఇప్పుడు ఆమె ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతుంది. హీ హాజ్ అబిలిటీ టు బై 2 crores హౌస్. అతనికి 2 కోట్ల ఇల్లు కొనే సామర్థ్యం ఉంది. సరిత అచీవ్డ్ ఎంబీబీఎస్ సీట్ అండ్ ప్రూవ్డ్ హర్ అబిలిటీ. సరిత ఎంబీబీఎస్ సీటు సాధించి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. అబ్యూస్. టు ట్రీట్ ఇన్ ఎ హార్ష్ ఆర్ హార్మ్ఫుల్ వే. వేధించుట. హీ అబ్యూస్డ్ హిజ్ వైఫ్ బోత్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. అతను తన భార్యను మానసికంగా మరియు శారీరకంగా వేధించాడు. హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ అబ్యూజింగ్ ఎ చైల్డ్ ఫిజికల్లీ. అతను ఒక బాలికను శారీరకంగా వేధించాడు. ద పోలీస్ యూజువల్లీ అబ్యూజ్ ద క్రిమినల్స్ ఎ లాట్. పోలీసులు సాధారణంగా నేరస్తులను చాలా దారుణంగా వేధిస్తారు. ఆల్వేస్ షీ అబ్యూజెస్ హర్ సర్వెంట్స్. ఆమె తన పని వాళ్ళను ఎప్పుడూ వేధిస్తూ ఉంటుంది. అబ్సల్యూట్, కంప్లీట్ అండ్ టోటల్, పూర్తిగా. ఐ హ్యావ్ అబ్సల్యూట్ ఫెయిత్ ఆన్ యూ దట్ యూ విల్ డూ దిస్ వర్క్ ఫర్ మీ. నువ్వు ఈ పని చేస్తావని నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఈస్ అబ్సల్యూట్ ట్రూత్. నేను నీకు చెప్పేది పూర్తిగా నిజం. హీ హ్యాస్ అబ్సల్యూట్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్స్. అతనికి కంప్యూటర్స్ గురించి మొత్తం తెలుసు. షీ ఈజ్ అన్ అబ్సల్యూట్ డిపెండెంట్. ఆమె పూర్తిగా ఒకరిపై ఆధారపడుతుంది. యాక్సెస్. ఏ వే ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు యూస్ ఆర్ గెట్ సంథింగ్. అందుబాటులో ఉండడం, అనుకూలత కలిగి ఉండడం. వీ హ్యావ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఎట్ ద కాలేజ్. మా కాలేజీలో ఇంటర్నెట్ సదుపాయం ఉంది. ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ఏ కార్ రైట్ నౌ. నాకు ప్రస్తుతం కారు అనుకూలంగా లేదు. దే డోంట్ హ్యావ్ యాక్సెస్ టు లైబ్రరీ ఇన్ స్కూల్. వాళ్ళకు బడిలో లైబ్రరీకి సదుపాయం లేదు. ద ఓన్లీ యాక్సెస్ టు ద విలేజ్ ఈస్ అక్రాస్ ద బ్రిడ్జ్. ఆ గ్రామానికి వెళ్ళాలంటే వంతెన మీదుగానే వెళ్ళాలి. యాక్సిడెంట్. an event that is not planned or intended. an event that occurs by chance. అనుకోకుండా సంఘటన సంభవించడం. దే మెట్ ఇన్ ఏ హోటల్ బై యాక్సిడెంట్. వాళ్ళు హోటల్లో అనుకోకుండా కలుసుకున్నారు. ఫ్లెమింగ్ డిస్కవర్డ్ పెన్సిలిన్ బై యాక్సిడెంట్ ఇన్ 1928. ఫ్లెమింగ్ 1928లో పెన్సిలిన్ని ప్రమాదవశాత్తు అనుకోకుండా కనిపెట్టాడు.
హర్ పేరెంట్స్ ఫిక్స్ హర్ మ్యారేజ్ బై యాక్సిడెంట్. ఆమె తల్లిదండ్రులు ఆమెకు అనుకోకుండా పెళ్లి నిశ్చయించారు. హీ వాస్ కిల్డ్ ఇన్ ఎ కార్ యాక్సిడెంట్. అతను కారు ప్రమాదంలో చనిపోయాడు. అకంపెనీ, టు గో సమ్వేర్ విత్ సమ్వన్. టు బీ ఏ కంపానియన్ ఫర్ సమ్వన్, తోడుగా ఉండడం. షీ విల్ అకంపెనీ మీ టిల్ ముంబై. ముంబై వరకు ఆమె నాతో పాటు ఉంటుంది. స్ట్రాంగ్ విండ్ అకంపైన్డ్ ద రెయిన్. పెద్ద గాలితో పాటు వర్షం వచ్చింది. చిల్డ్రన్ మస్ట్ బి అకంపైన్డ్ బై అడల్ట్స్ ఇఫ్ దే వాంట్ టు గో ఎనీవేర్. పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలంటే పెద్దలతో పాటు వెళ్ళాలి. దో ఐ వాజ్ నాట్ హంగ్రీ, ఐ హ్యాడ్ లంచ్ విత్ హిమ్ టు గివ్ హిమ్ కంపెనీ. నాకు ఆకలి లేనప్పటికీ అతనితో కలిసి భోజనం చేశాను. అక్విట్, నిర్దోషి. అక్విటెడ్, నిర్దోషిగా ప్రకటించారు. హీ ఈజ్ అన్ అక్విట్, హీ ఈజ్ నాట్ ఎ క్రిమినల్. అతడు నిర్దోషి, అతడు నేరస్తుడు కాదు. హీ వాజ్ అక్విటెడ్ బై ద కోర్ట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్. సాక్ష్యాలు లేనందున అతని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. శాంసన్ వాజ్ అక్విటెడ్ ఆఫ్ ద మర్డర్ ఆఫ్ హిస్ వైఫ్. శాంసన్ తన భార్యను హత్య చేసి నిర్దోషిగా ప్రకటించబడ్డాడు. దే ట్రైడ్ టు బ్రైబ్ ద జడ్జ్ టు అక్విట్ దెమ్. వారిని నిర్దోషులుగా ప్రకటించడానికి వారు న్యాయమూర్తికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించారు. అక్యూస్, ఆరోపించుట, నిందారోపణ చేయుట. చార్జ్ సమ్వన్ విత్ అన్ అఫెన్స్ ఆర్ క్రైమ్. క్లెయిమ్ దట్ సమ్వన్ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్. ఎగ్జాంపుల్స్: నోబడీ కెన్ అక్యూస్ మీ ఆఫ్ క్రైమ్. నన్ను ఎవరూ నేరారోపణ చేయలేరు. యు ఆర్ రాంగ్ టు అక్యూస్ హిమ్. నువ్వు అతనిపై ఆరోపణలు చేయడం తప్పు. ఇట్స్ రాంగ్ టు అక్యూస్ హిమ్ వెన్ ఈజ్ నాట్ హియర్. అతను లేనప్పుడు అతనిపై ఆరోపణలు చేయడం తప్పు. యూ షుడ్ నాట్ అక్యూజ్ ఎనీ వన్ వితౌట్ నోయింగ్ ద ట్రూత్. నిజం తెలియకుండా మీరు ఎవరిని నిందించకూడదు. అచీవ్, సాధించుట. సక్సెస్ఫుల్లీ బ్రింగ్ అబౌట్ ఆర్ రీచ్ అ డిజైర్డ్ థింగ్ బై ఎఫర్ట్, skill or courage. We have to work hard to achieve something. మనం ఏదైనా సాధించాలంటే చాలా కష్టపడాలి. మహేష్ అచీవ్డ్ ర్యాంక్ ఇన్ ఎంసెట్. మహేష్ ఎంసెట్లో ర్యాంక్ సాధించాడు. దో షీ అచీవ్డ్ మెనీ థింగ్స్ ఇన్ హర్ లైఫ్, షీ ఈజ్ నాట్ హ్యాపీ. ఆమె తన జీవితంలో చాలా విషయాలు సాధించినప్పటికీ సంతోషంగా లేదు. షీ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ హీ అచీవ్డ్ ప్రోగ్రెస్ ఇన్ హిస్ బిజినెస్. అతను వ్యాపారంలో అభివృద్ధి సాధించిన కారణంగా ఆమె చాలా సంతోషించింది.